అయినా తెలిసి డైనోసార్ కూతురు పెళ్లి చేసుకున్నావురా? నేనెక్కడ చేసుకున్నాను రా, వాళ్ళే బలవంతంగా చేస్తాను. తాడి పెరిగినట్టు పెరిగావు కానీ బుర్ర మాత్రం పెరగలేదు. అయినా అది అత్త కాదురా, సంతలో మిగిలిపోయిన చెత్త. రేయ్ మనం వచ్చింది బార్ కాదురా. ప్లాన్ వేస్తే ఎవరైనా సరే నాశనం అయిపోవాల్సిందే. అమ్మమ్మమ్మమ్మమ్మ ఎన్ని ప్లాన్లు సార్ ఏం తీసుకుంటారు? మా అత్తయ్య పెడితే అది. సార్ ఆర్డర్. ఓ సారీ, ఆర్డర్లు విని చెప్పే అలవాటు లేకుండా పోయింది. బా ఆర్డర్ చెప్పు. ఆర్డర్ రా. 2 శాండ్విచ్. థ్యాంక్ యూ. ఏంటిది? వెజ్ శాండ్విచ్ సార్. నేను ఆర్డర్ ఇచ్చిందేంటి, నువ్వు తీసుకొచ్చిందేంటి? వాడికి ఎలాగ ఇంట్లో స్వాతంత్రం లేదు, ఇక్కడైనా వాడికి ఇష్టం వచ్చింది తినీరా. సార్ మీరు అడిగిందే కదా తీసుకొచ్చాను. ఆకులు అలములు తినడానికి మేము మనుషులు అనుకున్నా, అడవిలో జంతువులు అనుకున్నావా? ఏం మాట్లాడు? నువ్వు గడ్డి తినపోయినా జంతువే. ఎదురు సమాధానం చెప్తున్నావు నువ్వు నాకు. కాదు ప్రొపరేటర్ అయితే ఏం టైల్ పెట్టింది ఏంది ఏంది అడిగా ఏం తీసుకొచ్చారు ప్రొపరేటర్. గర్ల్స్ 1 సెకండ్. ఈ హోటల్ ప్రొపరేటర్ కొంచెం మర్యాదగా మాట్లాడు. మేనేజ్ కాదు. ఇక్కడ ప్రొపరేటర్ కూడా ఆడవాని కర్మ. ప్రాబ్లం ఏంటి? ఏమైంది? ప్రాబ్లం ఏంటండి? దగ్గర కుక్కలా అరుస్తుంటే. ఎక్స్క్యూజ్ మీ, మే ఐ హెల్ప్ యూ? నువ్వు పెద్ద మనిషిలాగా ఉన్నావు, నువ్వు ఇక్కడే ఉండు, నీతో తర్వాత మాట్లాడతా. నేను పెద్ద మనిషిని కాదు, తన మనిషిని. అబ్బో నువ్వు ఆగు. సార్ మీరు చెప్పండి సార్, ఏమైంది? అరే ప్రాబ్లం ఏంటండి? నేను ఏం ఆర్డర్ ఇచ్చాను, మీరు ఏం తీసుకొచ్చారు, అసలు మా గురించి మీరేమనుకుంటున్నారండి? పెద్ద హోటల్ని మూసేసినోడి. ఈ హోటల్ పెద్ద లెక్క కాదు, ఇది నాకేం పెద్ద ఇది కాదు. అరే నేను ఒకటి మాట్లాడుతున్నాను, నన్ను పట్టించుకోండి. గొడవ చేయడానికి వచ్చావా? నువ్వు సెటిల్ చేయడానికి వచ్చావా? కోట్ వేసుకున్న ప్రతివాడి కౌంటర్ వేయకూడదు, బీ సైలెంట్. అయినా నువ్వేంటి ఆమెకి సారీ చెప్తావు? సారీ చెప్పడానికి వాళ్ళెవరు, సారీ చెప్పించడానికి మనెవరు రా? మనం ఏమనుకుంటున్నాం? మంచి హోటల్ కూర్చాను రా, ఈ హోటల్ పెద్ద విషయం కదా. నేను తలుచుకుంటే ఏం మాట్లాడుతున్నావు? గుర్తుపట్టాడు. హాయ్ శ్వేత. మన శ్వేతరా? ఈ డ్రెస్ అసలు గుర్తుపట్టలేదు పెదరా. అదిరిపోయింది, బ్రహ్మాండంగా ఉంది. నీకు ఇక్కడ పని కస్టమర్లకి ప్రొపరేటర్కి మధ్యలో 100 ఉంటాయి. వెయిటర్ లాగా అక్కడికి వెళ్ళి వెయిట్ చేయి. ఇన్ని ఇయర్స్ తర్వాత మిమ్మల్ని కలవడం చాలా హ్యాపీగా ఉంది. అవును మాకు అలాగే ఉంది. సేమ్ హియర్. ఏంటి సంగతి? వాట్స్ హ్యాపెనింగ్? మా సంగతి సరే, అసలు నువ్వేంటి ఇక్కడ, ఏం చేస్తున్నావు? నేనా, అమ్మ నాన్న ఊర్లో ఉన్నారు. సో కాలేజ్ తర్వాత 1.5 years జాబ్ చేశాను. బోర్ కొట్టింది. సో ఏదైనా కొత్తగా చేయాలి, అలాగే మనసుకి నచ్చినట్టు చేయాలని ఈ కాఫీ షాప్ స్టార్ట్ చేశాను. ఇట్స్ ఓకే, ఇట్స్ పికింగ్ అప్. అది వెరీ గుడ్. అనుకున్న చేయటానికి కూడా అదృష్టం ఉండాలి. ఏం లేదు. సరే అవన్నీ వదిలే, నీ సంగతి చెప్పు. నువ్వేం చేస్తున్నావు? ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తున్నాను. నైస్. మరి నువ్వు? నా గురించే ఉంది. వింటే చాలా కొత్తగా, చెబితే చాలా చెత్తగా ఉంటుంది. తర్వాత చెప్తాం. నీ మ్యారేజ్ అయిందా? ఎంతమంది పిల్లలు? మా వాడికి ఇంకా ఒక్కసారి కూడా పెళ్లి కాలేదు. ఐమ్ స్టిల్ వర్జిన్. అలా చెప్పాలి. స్టిల్ సింగిల్? మరి నువ్వు? సింగిల్. హాయ్ శ్వేత, బిజీగా ఉన్నావా? బిజీ అంటే లేదు. నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. మాట్లాడు. ఐఎమ్ వెయిటింగ్. మాట్లాడటం కాదు, ఒక విషయం చెప్పాలి. రెస్టారెంట్కి వస్తావా? రెస్టారెంట్ కాదు, నువ్వే మా ఫ్లాట్కి వచ్చాయి. ఓకే, ఒక 1 hourలో వస్తా. బాయ్. వాట్ హ్యాపెండ్? తన నుంచి నా కాల్ వచ్చేసిందిరా. నాకు ఎప్పుడో తెలుసు. చెప్పినప్పుడు విను, చాలా సైలెంట్ గా ఉండు, పిచ్చి పిచ్చి చేసేలేకే. హాయ్ గైస్, వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ప్లీజ్ కమ్. ఓకే. హాయ్. ఎవరు పిలవలేదే? నన్ను ఎవరు పిలవకర్లా, నేను ఆటోమేటిక్ వచ్చేస్తా. నీ ఫ్రెండ్స్ అంటే నా ఫ్రెండ్సే, నేను ఓన్ చేసేసుకుంటా. అదే ఇడితోటి ప్రాబ్లం. ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్ మీ.
హలో ఏం లేదురా, చిన్న డౌట్. ఇప్పుడు లవ్ చేసిన తర్వాత ఇలా అవుతారా, ఇలా అయిన తర్వాత లవ్ చేస్తారా? చిన్నప్పటి నుంచి ఇంతే, చూడడం తప్పితే పెద్దగా చేసేదేం లేదు. కామెడీ కోసం అన్నాను అంతే. చాలా బాగుంది కదా. వీళ్ళు మా ఫ్రెండ్స్ తేజ అండ్ చంటి గైస్. తెలిసిందే కదే, కొత్తగా పరిచయాలు ఎందుకు? హాయ్, ఐఎమ్ చంటి. అయితే ఏంటి, మీ గురించి చాలా విన్నాం. ఏమన్నారు? మీరు ఫ్యాషన్ డిజైనరే కదా? దాని గురించా? ఇంకో దాని గురించి కూడా విన్నాం. దేని గురించి? చాలా ఇంకా ఆపండి. చలో హ్యాపీ బర్త్డే, హ్యాపీ హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే, గాడ్ బ్లెస్ యు. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. నాకు అప్పుడే తెలుసురా, పార్టీకి పిలిచింది మన ఇద్దరిని కాదు, నిన్ను ఒక్క. అయ్యా, మొత్తం మ్యాటర్ చూసావా? దీన్ని బట్టి అర్థమైంది నీతేంటి, ఈ ప్రపంచంలో పళ్ళ తోటలో మనం సపోటా లాంటి వాళ్ళం. నేను బత్తాయి. పిసుకొని చూసి చేసుకో. ఎవడ నువ్వు? సారీ, నా ఫ్రెండ్స్ ఏదో పిచ్చి పిచ్చిగా. హే, ఇట్స్ ఆల్ రైట్. నాకు ఇలాంటి సరదానే. అసలు ఇంత హ్యాపీగా ఎంజాయ్ చేసి చాలా రోజులైంది తెలుసా? అవునా? ఏడేడు మన గురించి నా ఫ్రెండ్స్కి ఏం చెప్పమంటావు? అంటే యునో కలీగ్స్, ఫ్రెండ్స్, వెల్ విషెస్. నీకు ఎలా కంఫర్టబుల్గా ఉంటే అలా చెప్పేసి, నాకే ప్రాబ్లం లేదు. వీడి ఇంకా మొద్దు పప్పే, ఓపెన్ అవుతాడు అనుకోవడం టైం వేస్ట్. డైరెక్ట్గా అడిగిస్తే బెటర్. నా గురించి నీ అభిప్రాయం ఏంటి? నువ్వు చాలా మంచిదానివి. గాడ్, అది కాదు, ఇంకా యునో నా గురించి నీ ఒపీనియన్ ఏంటి? నువ్వంటే నాకు కాలేజ్ నుంచే చాలా. యా, కమింగ్. ఎక్స్క్యూజ్ మీ. ఓకే. Good 2 minutes. ఏంటి అలా ఉన్నావు? కాల్ కట్ చేశాడా? వాణ్ణి చూస్తే నీకు చంపేయాలనిపిస్తోంది కదా? ఏంటే వాడు సడన్ గా ఇలా చేస్తున్నాడు? నా కాల్ కోసం వెయిట్ చేసేవాడు తెలుసా, ఇప్పుడు నా కాల్స్ కట్ చేస్తున్నాడు. హే అను, నా ఫేస్ లో గ్లో తగ్గిందా ఏంటి? ఎక్కువ రోజులు వెనక్కి తిప్పుకుంటే ఇలాగే ఉంటుంది. వాళ్ళలో ప్రేమ పోయేలోపు మనమే ఓపెన్ చేయాలి. నేను రెడీనే. వాడు పిలిస్తే వచ్చేలా లేడు కాబట్టి కిడ్నాప్ చేసేద్దాం. కిడ్నాపా? రేప్ కాదే, నువ్వు టెన్షన్ పడకు. కిడ్నాప్ చేయడం కరెక్టే అంటావా? ఎస్, ఫిక్స్. నువ్వు ఇలా ఆలోచిస్తూ కూర్చున్నావంటే వాడు అవుట్ ఆఫ్ హ్యాండ్స్ వెళ్ళిపోతాడు. అవునే. అయ్యేలా లేదు. హాయ్. హాయ్. ఎనీథింగ్ రాంగ్? నథింగ్ బట్ వన్ థింగ్. గుడ్, ఫెంటాస్టిక్. ఓ, మే కమ్ ఇన్? నో, ఇప్పుడు వద్దు. మనం తర్వాత ఎప్పుడు ఏం కలుద్దాం. ఏమైంది? ఏమైంది? ఏం కాలేదు. ఐమ్ గుడ్. లోపల ఎవరైనా ఉన్నారా? లోపల ఎవరున్నారు? నేను ఉన్నాను. ఇప్పుడు నువ్వు వచ్చావు అంతే.
మరి అంత కంగారు పడుతున్నావేంటి? ఆ? ఎవరు లోపల? ఎవరున్నారు లోపల? నేను బయట నువ్వు. దట్స్ ఇట్. మరి ఆ గొంతు ఎవరిది? పక్కింటి వాళ్ళది. గోడలు సన్నగా కట్టడం వల్ల వాయిస్ లేకిందంతే. ఓ ప్లీజ్ ఏ నా పరిస్థితి బాగాలేదు, ప్లీజ్ అర్థం చేసుకో. మనం తర్వాత కలుద్దాం. మరి నువ్వే కదా ఫోన్ చేసి రమ్మని చెప్పావు. నా కర్మగాలు కాల్ చేశాను. బట్ తేజ యూ కాల్డ్ మీ రైట్? ఓకే మళ్ళీ కాల్ చేస్తాను. బై. తేజ